హలో, ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మముడి 22వ భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం. చరితని ఆపోజిషన్ వాళ్ళు కిడ్నాప్ చేయడమే ఆలస్యం. సెక్యూరిటీ ఇమ్మీడియట్గా శారద గారికి ఫోన్ చేసి, మేడం, మీరు ఊహించిందే నిజమైంది. వాళ్ళు మా దగ్గర నుంచి చరిత గారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు అన్నాడు సెక్యూరిటీ ఆఫీసర్. ఆ మాట వినగానే శారద గారి పెదవులపైన చిరునవ్వు వచ్చి చేరింది. మనకు కావాల్సింది కూడా అదే కదా ఆఫీసర్, మీరు లైట్ తీసుకోండి, కూల్గా ఉండండి. అండ్ ఇంకోటి, చరిత కోసం వెతుకుతున్నట్టుగా మన టీమ్స్ అందరూ కూడా సిటీ అంతా జల్లెడ పట్టమని చెప్పండి. వాళ్ళ దృష్టిలో మీరంతా చరిత కోసం టెన్షన్ పడుతూ ఆమెను వెతుకుతున్నట్టుగానే ఉండాలి. అప్పుడే మనం అనుకున్న పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అంటూ సెక్యూరిటీ ఆఫీసర్తో మాట్లాడి ఫోన్ కట్ చేశారు శారద గారు. నాకు తెలుసు బాబాయ్ నీ శకుని బుద్ధి, అందుకే నీకన్నా ముందుగానే 2 అడుగులు వేగంగా వేశాను. నేను కూడా నీ వంశానికి చెందినదాన్ని. నన్ను అంత తక్కువగా అంచనా వేస్తే ఎలా అని మనసులోని నవ్వుకుంటూ 10 రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు శారద గారు. కోర్టు ఫైనల్ హీరింగ్ 10 రోజుల్లో ఉందనగా శివాన్ శక్తులను చరిత దగ్గరికి పంపించి చరితని తన ఇంటికి రప్పించి అత్యంత సీక్రెట్గా ఆమెను ఇంట్లోనే దాచి ఉంచారు. కారణం, అప్పటికే బాబాయికి సంబంధించిన వాళ్ళు ఎన్నోసార్లు తన ఇల్లు ఆస్తులు అన్నిటినీ సీక్రెట్గా జల్లెడ పట్టేశారనే విషయం శారద గారికి తెలుసు. ఖచ్చితంగా ఎక్కడో దూరంగా దాచి ఉంటుంది. కేసు ఫైనల్ హియరింగ్ రోజు ఇక్కడికి రప్పిస్తుందని వాళ్ళు ఊహించి అందుకే సైలెంట్ అయిపోయారు. వాళ్ళ ప్రతి కదలికని గమనిస్తున్నారు శారద గారు. వాళ్ళ ప్లాన్ని ముందుగానే పసిగట్టి అక్కడికి కేవలం శివాన్ శక్తులు మాత్రమే హనీమూన్ పేరుతో పంపించి వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు చరితని మారువేషంలో ఇక్కడికి తీసుకొచ్చేశారు. నిజానికి శివాన్స్ శక్తిని పంపించేటప్పుడు ఇంట్లో ఉన్న పని మనిషి ఒకరిని తోడిచ్చి పంపారు శారద గారు. తిరిగి వచ్చేటప్పుడు ఆ పని మనిషి స్థానంలో చరితని తీసుకొచ్చారు. వెళ్ళేటప్పుడు ముగ్గురు వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ముగ్గురే రావడంతో ఎవరికి పెద్దగా ఎలాంటి అనుమానం రాలేదు. పైగా శివాన్స్ ఒట్టి తెంగరోడనే ఒపీనియన్ ఉండడంతో వాడంతా సాహసం చేస్తాడని కూడా ఎవరు ఊహించలేకపోయారు. కానీ శివాన్స్ తల్లి చెప్పిన పనిని అత్యంత పగడ్బందీగా పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్గా చరిత్ర ఇంటికి చేర్చాడు. ఆ విషయం గుర్తుకు రాగానే శారద గారి పెదవులపైన అందమైన చిరునవ్వు వచ్చి చేరింది. కోర్టుకి వెళ్లాల్సిన సమయం కావడంతో, నానా శివాన్స్, నీ మరదల్ని కోర్టుకి తీసుకురావాల్సిన బాధ్యత నీదే. చుట్టూ వేటకుక్కల్లా కాపలా ఉన్నారు ప్రత్యర్థులు. నిజానికి వాళ్ళ చేతుల్లో చిక్కుకుంది చరిత అనే భ్రమలో ఉన్నారు. కానీ ఆ అమ్మాయి చరిత కాదు, మన ఇంట్లో పనిచేసిన పని మనిషి అని వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా ఖాతా మొదటికి వస్తుంది. జాగ్రత్త. ఇప్పుడు నువ్వు చేసిన పనిలో మనకి కలిసి వచ్చింది ఏంటంటే, నువ్వు పేపర్లో వేయించిన ఫోటోలో చరిత మొహం అంతా క్లియర్గా లేకపోవడమే. దాంతో వాళ్ళు చరితకి పనమ్మాయికి పోలికని పెద్దగా తెలుసుకోలేకపోయారు. సో నువ్వు చాలా జాగ్రత్తగా చరితని కోర్టుకు తీసుకురావాలి అంటూ శారద గారికి కోర్టు టైం అవడంతో వెళ్ళిపోయారు. చరిత చిన్నతాత వాళ్ళు మాత్రం వాళ్ళు కిడ్నాప్ చేసింది తన మనవరాలి అని సంతోషంతో తేలిపోతున్నారు. కిడ్నాప్ చేసిన వెంటనే ఆ అమ్మాయికి మత్తు మందిచ్చి స్రోలో లేకుండా చేసి ఒక చీకటి గదిలో బంధించి వాళ్ళు కోర్టుకు వెళ్ళిపోయారు. శారద గారు కోర్టుకు బయలుదేరిన గంట తర్వాత శివాన్స్ చరితని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఇంకా 1 అవర్ సమయం ఉంది అనే ఉద్దేశంతో చరితని తన స్పోర్ట్స్ బైక్ మీద ఎక్కించుకుని వేగంగా కోర్టు వైపు బైక్ని పరుగులు పెట్టించాడు. శివాన్స్ స్పోర్ట్స్ బైక్లో ఉండడం, పైగా ఫుల్ రైజర్స్ సూట్లో ఉండడం, అతని వెనక కూర్చున్న చరిత కూడా అలాంటి బట్టల్లో ఉండడంతో ఎవరూ పెద్దగా శివాన్స్ని అనుమానించలేదు. సరిగ్గా అరగంటలో కోర్టుకు చేరుకున్న శివాన్స్ చరిత చెయ్యెత్తుకొని కోర్టు మెట్లెక్కుతున్న సమయంలో చరిత చిన్నతాతగారు శివాన్స్ని చూసేశారు. అతని పక్కనే ఉన్న అమ్మాయిని చూడగానే అనుమానం వచ్చింది. అనుమానం రావడమే ఆలస్యం. ఎందుకైనా మంచిదని తన ముందుగానే నియమించుకున్న రౌడీల్ని, రేయ్ దాన్ని చంపేయండ్రా అన్నాడు. ఆస్తి అనాథ సన్నాలకు పోయినా పర్వాలేదు, వాళ్ళని ఎలాగో అలాగా బెదిరించి మనం లాక్కోవచ్చు. కానీ అది కానీ కోర్టులోకి వచ్చిందంటే ఆస్తి మొత్తం దాని చేతిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత మనకి చిప్పే గతి అవుతుంది. ఆ శారదాదేవి తెలివిని తక్కువగా అంచనా వేసి మోసపోయాను. మన దగ్గర ఉన్న అమ్మాయి చరిత కాదు, ఇప్పుడు దాని కొడుకు పక్కనున్న అమ్మాయి చరిత. అది అక్కడ కోర్టు హాల్లో అంత ధైర్యంగా కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్నప్పుడే నేను అనుమానపడాల్సింది. తప్పు చేశాను. మళ్ళీ ఈ అవకాశాన్ని నేను వదులుకోలేను. వెళ్ళండి, దాన్ని చంపేయండి. వాడు అడ్డొస్తే వాడిని కూడా పొడిచి పారేయండి అంటూ కసిగా చరితని చూస్తూ తన మనుషుల్ని వాళ్ళ మీదకి ఉసిగొలిపాడు చరిత చిన్నతాతగారు. అతను అలా చెప్పడమే ఆలస్యం. శివాన్స్కి ఎదురెళ్లారు రౌడీలు. ఒకేసారి తన మీదకి దాదాపు 20 మంది రౌడీలు వస్తూ ఉండడం గమనించిన శివాన్స్, అమ్మ చెప్పినట్టుగా సిచ్యువేషన్ క్రిటికల్గా మారిపోయింది. ఇంకొక 5 నిమిషాలైతే కోర్టు లోపలికి వెళ్ళిపోతాను. ఈ 5 నిమిషాలు వీళ్ళని చరిత్ర దరిదాపులోకి రాకుండా కాపాడగలిగితే చాలు. అమ్మ ప్లాన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. రే శివాన్స్, బీ కేర్ఫుల్ అంటూ వాళ్ళ చితక్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు.
తన చేతికున్న వాచ్ని తీసి చరిత చేతిలో పెట్టి, ఈ వాచ్ నాకు చాలా ఇంపార్టెంట్. మా అమ్మ నేను ఫారెన్ వెళ్ళేటప్పుడు ప్రజెంట్ చేసింది. ఇది జాగ్రత్త చరిత అంటూ మరదలకు చెప్పి ఒంటి మీద ఉన్న బ్లేజర్ తీసేసి బైక్ మీద పడేసి చరిత చెయ్యందుకుని వేగంగా కోర్టు మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరూ రావడమే ఆలస్యం. రౌడీలు ఒక్కొక్కరుగా శివాన్స్కి అడ్డుపడుతున్నారు. అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని తుక్కుగా కొడుతూ కనీసం చరిత ఒంటి మీద ఒక చిన్న గీత కూడా పడకుండా ఆమెను ప్రొటెక్ట్ చేస్తూ నెమ్మదిగా కోర్టు లోపలికి అడుగు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు శివాన్స్. అడ్డొచ్చిన ప్రతి వాడిని అతను అలా కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటే ఆవేశం తట్టుకోలేకపోయారు రౌడీలు. బ్యాక్ పాకెట్లో ఉన్న చాకులు తీసి శివాన్స్ మీద కలపడ్డారు. వాళ్ళ చేతుల్లో కత్తులు చూడగానే శివాన్స్కి సీన్ అర్థమైపోయింది. హోహో, ఎలా అయినా సరే చరిత్రను చంపేయాలనేదే కదా మీ ప్లాను? రండి, ఒక్కొక్కరిని వేసేయక నా పేరు శివాన్సే కాదు, ది గ్రేట్ క్రిమినల్ లాయర్ శారదాదేవి కొడుకుని మీరు తక్కువ అంచనా వేస్తున్నారా? రండిరా బామర్దులు రండి అంటూ ఒక్కొక్కడి చేతికి దొరకబుచ్చుకొని వాడి చేతిలో ఉన్న చాకుతో వాడి ఒంటి మీద ఘాట్లు పెడుతూ అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా క్లీన్ బౌండ్ చేస్తూ ముందుకెళ్తున్నాడు. చరిత చిన్నతాతగారు నియమించుకున్న రౌడీలందరూ దాదాపు శివాన్స్ దాటికి తట్టుకోలేక భూమిని కిస్ చేసే పనిలో పడితే ఇద్దరు మాత్రం మిగిలారు. ఆ ఇద్దరు చరితని ఎలా అయినా చంపాలనే ఉద్దేశంతో చాక్ పట్టుకుని వేగంగా వచ్చారు. ఒకడు ముందు నుండి వస్తూ ఉంటే వాడి పని ఫినిష్ చేసేసి వాడి నేల మీద పడుకోబెట్టాడు శివాన్స్. ఇంకొకడు డోర్ చాటున నక్కి మెల్లగా పిల్లర్ చాటు నుంచి దొంగతనంగా చరితను చేరుకుని చేతిలో ఉన్న చాకుతో ఆమెను పొడిచే ప్రయత్నం చేశాడు. అతను చరితను పొడవబోతున్న విషయం లాస్ట్ సెకండ్లో నోటీస్ చేస్తున్న శివాన్స్ అతని తప్పించే సమయం లేదనే ఉద్దేశంతో చరితని పక్కకు లాగి ఆ స్థలంలోకి అతను వెళ్ళిపోయాడు. దొంగ చేతిలో ఉన్న చాక్ పొట్టలో దిగింది. అతని పొట్టలో దిగిన చాకుని చేత్తో తీసుకుని ఎదురుగుండా ఉన్న రౌడీ పీక కోసి పక్కకు తోసేశాడు శివాన్స్. అతని పొట్టలో నుంచి రక్తం కారసాగింది. అది చూసిన చరిత మొట్టమొదటిసారిగా బావా అంటూ గట్టిగా అరుస్తూ అత్తయ్య అంటూ కోర్టు లోపలికి పరుగులు పెట్టింది. బయట జరుగుతున్న విషయం గురించి తెలియని శారద గారు లోపల ప్రశాంతంగా కూర్చున్నారు. ఉన్నట్టుండి చరిత ఏడుస్తూ లోపలికి పరిగెత్తుకు రావడం చూసి, ఏమైంది చరిత, ఎందుకంత కంగారు, ఎందుకలా ఏడుస్తున్నావు అంటూ తన కంగారుని ఏమాత్రం బయటికి కనిపించనీయకుండా వీలైనంత ప్రశాంతంగా అడిగింది. అత్తయ్య, బావా బయట, బావా చిన్నతాత అంటూ ఏడుస్తుంది తప్ప చరిత విషయం చెప్పలేకపోతుంది. చరిత ఎప్పుడైతే ఏడుస్తూ చిన్నతాతయ్య బావా అందో వెంటనే శారద గారిలోని తల్లి హృదయం కంగారు పడడం మొదలుపెట్టింది. ఏమైంది, విషయం ఏంటి చెప్పు, బావా అంటున్నావేంటి, చిన్నతాతయ్య అంటున్నావు, నాకు కంగారుగా ఉంది. వాడేడి, నువ్వు ఒక్కదానివే వచ్చావు లోపలికి అంటూ కంగారు పడ్డారు శారద గారు. అత్త, చిన్నతాత రౌడీలతో నన్ను చంపించాలని ప్రయత్నం చేస్తే నన్ను అడ్డు తప్పించే క్రమంలో బావ పొట్టలో కత్తి దిగింది అత్త అంటూ ఏడుస్తూ విషయం చెప్పింది. అవతల కన్న కొడుకు, యువతల కొన్ని వేల మంది అనాథ జీవితాలు. శారద గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే ఉన్నట్టుండి వర్మ గారు కోర్టులోకి హాల్లోకి ఎంటర్ అయ్యి, శారద, నా మనవడు సేఫ్, వాడిని హాస్పిటల్లోకి పంపించేసి వచ్చేసాను. నువ్వు నీ ముందున్న కేసు గురించి మాత్రమే ఆలోచించు. కాసేపు నీ మనసులోని తల్లి ప్రేమని పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు సొసైటీలో ఎంతో బాధితయుతమైన లాయర్ వృత్తిలో ఉన్నావు. నువ్వు బాధించబోయే కేసు కొన్ని వేల మంది అనాథల జీవితాలతో ముడిపడి ఉంది. నీ బిడ్డకి తల్లి, తండ్రి, తాత, భార్య అందరూ ఉన్నారు. అనాథ పిల్లలకి నువ్వు వాదించి అందించబోయే ఈ ఆస్తుపాస్తులు తప్ప ఇంకేం లేవు. కనుక నువ్వేం కంగారు పడుకు. నీ బిడ్డ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేసైనా సరే వాడిని సురక్షితంగా నీ చేతికి అప్పగించే బాధ్యత నాది అంటూ కోడలికి మాటిచ్చారు వర్మగారు. వర్మగారు అంత ఖచ్చితంగా నమ్మకంగా మాట ఇవ్వడంతో శారద గారు ఇంకేమీ ఆలోచించకుండా, భగవంతుడా, నేను చెయ్యబోయేది మహత్తర పుణ్యకార్యం. కొన్ని వేల మంది అనాథల జీవితాలు రోడ్డున పడకుండా కాపాడబోతున్నాను. నేను చేసే పనిలో న్యాయం ఉంది కనుక నా బిడ్డని ఖచ్చితంగా నువ్వే కాపాడుతావు, కాపాడాలి కూడా. భారమంతా నీ మీదే వేసి నా ప్రయత్నం నేను చేస్తున్నాను అంటూ మనసులోనే దేవుణ్ణి వేడుకొని కేసు వాదించడానికి వెళ్ళిపోయారు శారద గారు. ఇక్కడ కోర్టు బయట గొడవ మొదలవగానే వర్మ గారికి తెలిసిన వాళ్ళు ఆయనకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో పార్టీ మీటింగ్లో ఉన్న ఆయన పరుగున కోర్టు వద్దకు చేరుకున్నారు. ఆయన కోర్టు మెట్లు ఎక్కుతూ రావడమే ఆ దొంగ శివాన్స్ని పొడవడంతో వెంటనే మనవణ్ణి చేరుకుని అంబులెన్స్ని పిలిపించి హాస్పిటల్కి పంపించాడు. శివాన్స్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయగానే లోపలికి వెళ్ళి శారద గారికి ధైర్యం చెప్పి బయటకు వచ్చేశారు. మామగారు వెళ్ళగానే కోర్టులో ప్రత్యర్థి లాయర్తో వాదించిన శారద గారు చివరికి ఆస్తి మొత్తం చరిత పేరు మీద రాయించారు. అక్కడ కోర్టు ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకునేసరికి దాదాపు 6 గంటల పైనే పట్టింది. పనంతా పూర్తయిన తర్వాత అప్పటి వరకు అతి కష్టం మీద నిలబడిన శారద గారు ఉన్న ఫలానా అక్కడి నుంచి నేరుగా హాస్పిటల్కి పరుగు తీశారు. ఎక్కడ కూడా మేనకోడల చేతిని వదిలిపెట్టలేదు. తన బిడ్డతో సమానమే తన మేనకోడలు కూడా.
ఒక క్షణం కూడా చరితని పక్కకు పోనివ్వకుండా తన పక్కనే పెట్టుకుని తమ చుట్టూ సెక్యూరిటీని అరేంజ్ చేయించుకున్నారు శారద గారు చరిత ఇద్దరు హాస్పిటల్కి చేరుకునేసరికి అక్కడ తన భర్త మామగారు వాళ్ళతో పాటు శక్తి కూడా కూర్చుని ఉంది. లోపల శివాన్స్కి సర్జరీ జరుగుతుంది. మామయ్య వాడికి ఎలా ఉంది అంటూ కన్నీళ్లతో అడిగారు శారద గారు. ఏం కాదు తల్లి, నువ్వు కంగారు పడకు. డాక్టర్ లోపల ఆపరేషన్ చేస్తున్నారు. నువ్వే మాత్రం భయపడద్దు. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వాడిని హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండు అంటూ కోడల్ని ఊరడించారు. శారద గారి మనసులో కొడుకు అలాంటి పరిస్థితుల్లో ఉన్నందుకు ఎంతో బాధగా ఉన్నా సరే ఆమె పైకి ధైర్యంగా ఉండి కోడల వద్దకు వెళ్ళి, కంగారు పడకమ్మా, వాడికి ఏం కాదు అంటూ కోడలి తలపైన ఆప్యాయంగా చెయ్యి వేశారు. అత్తగారి చేతి స్పర్శ ఎప్పుడైతే తగిలిందో శక్తి అప్పటి వరకు తనలో అణిచిపెట్టుకున్న దుఃఖాన్ని ఒక్కసారిగా బయటికి తెచ్చుకొని అత్తమ్మ అంటూ ఆవిడ నడుముని చుట్టేసి బోరున విలపించింది. బంగారం, నువ్వు ఇలా ఏడవద్దమ్మా. నువ్వు ఏడిస్తే నీ కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం. ఈ అత్తమ్మ చెప్తుంది కదా, నీ మొగుడికి ఏమీ కాదు, నువ్వు కంగారు పడుకు. వారిని క్షేమంగా అప్పగించే బాధ్యత నాది అంటూ కోడల్ని ఊరడించారు శారద గారు. శక్తి, బావకేం కాదు, ప్లీజ్ నువ్వు అలా ఏడవద్దు. అసలు ఇదంతా నా వల్లే జరిగింది. అప్పుడే అమ్మ నాన్నలతో పాటు ఆ యాక్సిడెంట్లో నేను కూడా పోయి ఉంటే పేడా పోయేది, ఎవరికి ఎలాంటి నష్టమే జరిగేది కాదు అంటూ చరిత కూడా ఎంతగానో ఏడ్చింది. చరిత, ఏంటి ఆ మాటలు? నీ కారణంగా ఓ మహత్తర కార్యం జరగాలని రాసి పెట్టింది కాబట్టి నిన్న ఆ దేవుడు బ్రతికించాడు. దానికోసమే మీ అమ్మ నాన్న నిన్ను కాపాడుకున్నారు. నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదురా. వాడికి ప్రమాదం జరగాలని రాసి పెట్టింది, అందుకు కారణం నువ్వు కావాలని రాసి పెట్టింది అంతే. దాని గురించి ఏమాత్రం ఆలోచించదు చూడు. వాడు రేపటికల్లా నవ్వుతూ మన ఇంటికి వచ్చేస్తాడు అంటూ ఇద్దరిని ఊరడించారు శారద గారు. అత్తగారి మాటలు విన్న కోడలిద్దరూ బుద్ధిగా తలాడించి డాక్టర్ ఎప్పుడు బయటకు వస్తారా అని ఆశగా ఎదురు చూస్తూ కూర్చున్నారు. కోడలు కాస్త కుదురుకున్న తర్వాత తిరిగి మామగారి దగ్గరికి వెళ్ళిన శారద గారు, మావయ్య, నా కొడుకు ఇలాంటి పరిస్థితి కల్పించిన వాడి అంత చూడాలి నేను అన్నారు కోపంగా. శారద, ఆవేశపడుకు. నా మనవడి రక్తం కలచూసిన వాళ్ళంతా శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్నారు. తర్వాత వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష విధించే బాధ్యత నీదే అన్నారు. మామగారి మాటలు విన్న శారద గారు కాస్త శాంతించారు. డాక్టర్ ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా అంటూ అంతా ఎదురు చూస్తూ కూర్చున్నారు. దాదాపు గంట తర్వాత ఆపరేషన్ థియేటర్ల నుంచి డాక్టర్స్ బయటకు వచ్చి, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, ఇంకో గంటలో స్లో వస్తుంది, తర్వాత మీరంతా చూడొచ్చు అన్నారు. అయితే మా వారిని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చా డాక్టర్ అని అడిగింది శక్తి అమాయకంగా. అతని భార్యవా తల్లి నువ్వు అని అడిగారు డాక్టర్ శక్తిని చూసి. తను నా కోడలు అన్నారు శారద గారు నవ్వుతూ. అర్థమవుతుందమ్మా, మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా? అతని పొట్టకి దాదాపు 6 స్టిచ్చెస్ పడ్డాయి. 1 వీక్ పాటు హాస్పిటల్లోనే ఉండాలి. స్టిచ్చెస్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటికి పంపిస్తాను అంటూ శక్తితో చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు. శివాన్స్ని రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి చూసొచ్చారు. అమ్మా, నీ కొడుకు తెలివైన వాడని ఒప్పుకుంటావా అని అడిగారు శివాన్స్ శారద గారిని చూసి నవ్వుతూ. నా కన్నయ్య బంగారం నాన్న, వాడికి ఆవేశం ఎక్కువేమో కానీ బలంలో మాత్రం వాడిని కొట్టేవాడే లేడు అంటూ కొడుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టుకొని బయటకు వచ్చేశారు. అంతా వెళ్ళి చూసి వచ్చిన తర్వాత శక్తి గదిలోకి వెళ్ళి శివాన్స్ పక్కనే కూర్చుంది. భయపడ్డావా బంగారం అంటూ శక్తి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు శివాన్స్. చాలా భయం వేసింది శివాన్స్ గారు. ఇన్నేళ్ళగా అనాథగా బ్రతికిన నా జీవితంలోకి వెలుగు నింపడానికి వచ్చిన దేవుడు మీరు. మీకు ఏదైనా జరిగితే ఆ ఊహ కూడా నేను భరించలేకపోయాను. నాకు మీ ప్రేమ తప్ప ఇంకేం అక్కర్లేదు శివాన్స్ గారు. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. ఇలా జరిగిందని తెలియగానే ఒక క్షణం నా ఊపిరి ఆగిపోయింది తెలుసా. ఒకవేళ మీకు ఏదైనా జరిగి ఉంటే మీతో పాటు నేను వచ్చేసేదాన్ని అంది శక్తి బాధగా. ఆమె అలా అనడమే ఆలస్యం. వెంటనే ఆమెను తన మీదకి లాక్కొని తన పెదవులతో ఆమె పెదవుల్ని ముడేసి ఆమె కాస్త కుదురు పడింది అనుకున్న తర్వాత నెమ్మదిగా ఆమెను దూరం జరిపి, ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు బంగారం. నా ఊపిరి ఉన్నంత వరకు నేను నీ చేయి వదిలి వెళ్ళను. నువ్వు, మన బిడ్డ, అమ్మ, నాన్న, తాతయ్య, చరిత, ఇదే నా కుటుంబం. వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే. అందరికన్నా ఎక్కువ నా బంగారం కోసం ఈ జీవితం అంటూ చిరునవ్వుతో శక్తిని చూశాడు శివాన్స్. కొడుక్కి మెడిసిన్ ఇవ్వడానికి వచ్చిన శారద గారు వాళ్ళిద్దరు మాటలు విని అగ్రిమెంట్తో పెళ్లి చేసుకున్న మొత్తానికి ఇద్దరి మధ్య విడదీయలేనంత అనుబంధం ఏర్పడింది. ఇంతకన్నా ఇంకేం కావాలి అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శివాన్స్ని వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. ఇప్పుడు అతను నెమ్మదిగా లేచి తిరుగుతున్నాడు. శివాన్స్ హాస్పిటల్ నుంచి వచ్చిన 20 రోజుల తర్వాత శక్తికి 5వ నెల నిండడంతో శ్రీమంతం చేయడానికి ఏర్పాట్లు చేశారు శారద గారు. మామగారి పొలిటికల్ సర్కిల్ నుంచి, భర్త బిజినెస్ సర్కిల్ నుంచి తన కొలీగ్స్ అందరినీ కూడా పిలిచారు శారద గారి ఫంక్షన్కి. శ్రీమంతం వేడుకల్లో
ముదిరాకు పచ్చరంగు పట్టుచీరలో ఆ ప్రకృతి మాత అంత అందంగా వెలిగిపోతుంది శక్తి. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా శక్తి మీద నుండి చూపు తిప్పుకోలేకపోతున్నారు. అసలే అందంగా ఉండే ఆమె తల్లి కాబోతుండడంతో ఆమె ముఖంలో కళ మరింత కొట్టించినట్టుగా కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా వచ్చి అందరూ శక్తికి బొట్టు గంధం గాజులు వేసి ఆమెని ఆశీర్వదించసాగారు. అందరూ పూర్తయిన తర్వాత శివాన్స్ కూడా వెళ్ళి శక్తికి బొట్టు పెట్టి గంధం పూసి ఇష్టంగా భార్య చేతికి గాజులు తొడిగి ఆమె మెడలో ఒక డైమండ్ నెక్లెస్ కానుకగా వేశాడు. దాదాపు అందరూ శక్తిని ఆశీర్వదించడం పూర్తయిన తర్వాత చరిత కూడా శక్తి దగ్గరికి వెళ్ళి ప్రేమగా ఆమె చేతికి గాజులు తొడిగి నీకు పుట్టబోయే వారసుడికి నా తరపు నుంచి కానుకక్క అంటూ పేపర్స్ని శక్తి చేతిలో పెట్టింది. ఈ పేపర్స్ ఏంటే అని అడిగింది శక్తి. నాకిచ్చిన 2000 కోట్ల ఆస్తిలో అనాథ శరణాలయానికి సగం రాసిచ్చేశానక్క. మిగతా సగంలో సగం నేనుంచుకొని సగం నీకు పుట్టబోయే బిడ్డకి ప్రేమగా ఇస్తున్న కానుక. దయచేసి నేను ఇస్తున్న ఈ కానుకని వద్దనకక్క. నీ పుట్టింటి తరపు నుంచి శ్రీమంత వేడుకలో ఇస్తున్న కానుక నువ్వు వద్దనడానికి వీల్లేదు అంటూ శక్తిని లాక్ చేసేసింది చరిత. పెంచిన ప్రేమతో నిజంగానే తనని తోబుట్టులా భావించిన చరితని మనసారా గుండెలకి హత్తుకుని మొట్టమొదటిసారి పుట్టింటి నుంచి అందుకుంటున్న తొలి కానుక నేనెందుకు కాదనుకుంటాను అంటూ చిరునవ్వు నవ్వింది. చరిత ఆస్తి కోసం పన్నాగం పని దొంగ దెబ్బతీసిన శివాన్స్ రక్తం కలజూసిన చరిత చిన్నతాత గారికి తన తెలివితేటలు ఉపయోగించి జీవితాంతం జైల్లో చెప్పుకొడు తినేలా శిక్ష వేయించారు శారద గారు. కథ సుఖాంతం అవడంతో శక్తికి పుట్టబోయే బిడ్డ కోసం ఇంట్లో అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ రోజులు వెళ్ళదీసేశారు. చూస్తుండగానే శక్తికి 9 నెలల నిండి 12 బిడ్డకి జన్మనిచ్చింది. శక్తికి పుట్టిన బాబు అచ్చం శివాన్స్లానే ఉన్నాడు. మనవాడిని చూస్తున్న శారద గారు చిరునవ్వుతో వాని చేతిలోకి తీసుకుని రేయ్, నువ్వు మాత్రం మీ నాన్నల తింగర వేషాలు వేశావంటే నీ కాలు విరగొడతాను. మీ నాన్నమ్మలానే ఆలోచించాలి అన్నారు శారద గారు. శారద గారి మాటలు విన్న అందరూ గొల్లుమని నవ్వితే శివాన్స్ మాత్రం అమ్మా అంటూ ఏడు మొహంతో శారద గారిని చూశాడు. మరి ఇంతటితో ఈ కథ సమాప్తం అండి. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.